అందరికీ నమస్కారం అండి. హెల్తీ వన్కి స్వాగతం. ఈ రోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటి అంటే పిల్లలకి పెద్దలకి అంత చాలా ఇష్టమైన రెసిపీ అండి. అదేంటి అంటే చాక్లెట్స్ కూడా మనం హెల్దియర్ వర్షన్ లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. హెల్దియర్ వర్షన్ లో ప్రిపేర్ చేయడం వల్ల పిల్లలకు మనం హ్యాపీగా ఇచ్చేయచ్చు. ఇందులో షుగర్ కూడా యూజ్ చేయము, బెల్లం యూజ్ చేయమన్నమాట. చూసేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి 1/2 కప్ పంప్కిన్ సీడ్స్, 1/2 కప్ వాటర్ మిలన్ సీడ్స్, 1/2 కప్ సన్ఫ్లవర్ సీడ్స్, 1 full cup of dates, 1 cup of dark chocolate compound, 1/2 cup of chia seeds and flax seeds. ఇట్లా అన్ని టైప్ ఆఫ్ సీడ్స్ అన్ని కలిపి, అన్ని రకాల సీడ్స్ కలిపి మనం ఇప్పుడు ఈ చాక్లెట్ అనేది ప్రిపేర్ చేసేసుకుందాం. స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ పంప్కిన్ సీడ్స్ ఫ్రై చేసేసుకుందాం. దీన్ని లైట్ గా ఫ్రై చేసేసుకోవాలండి. ఇదిగోండి, మనకి ఇలా డ్రై రోస్ట్ లైట్ గా కలర్ షేడ్ అవుతుంది, స్మెల్ వస్తుంది. ఈ టైంలో మనం ఆఫ్ చేసేసుకొని ప్లేట్ లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వాటర్ మిలన్ సీడ్స్ ఇలా 1 by 1 మనం సాటే చేసేసుకోవాలి. తొందరగా ఫ్రై అయిపోతాయండి. ఇదిగోండి, చిట్పట్ సౌండ్ వస్తుంది. లైట్ గా ఫ్రై అవుతే చాలండి, ఎక్కువ టైం అవసరం లేదు. దీన్ని కూడా ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. నెక్స్ట్ సన్ఫ్లవర్ సీడ్స్, ఇవి కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయిపోయిందండి. ఇది కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ చియా సీడ్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్, ఈ రెండు కూడా ఫ్రై చేసేసుకోవాలి. సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ తొందరగా ఫ్రై అయిపోతాయండి, కాబట్టి రెండు ఒకటేసారి వేసుకొని మనం ఫ్రై చేసేసుకోవచ్చు. చూడండి, చిట్పట్ అనేస్తున్నాయి. మళ్ళీ తీసి ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇది కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇవన్నీ మనం ఒక 15 minutes చల్లారబెడతాం. ఫస్ట్ మనం ఇప్పుడు ఏంటి అంటే అండి, డేట్స్. ఇవేంటి అంటే చాలా సాఫ్ట్ డేట్స్ అండి. ఇవి కాకుండా వేరేవి తీసుకుంటే ఏంటంటే మీరు హాట్ వాటర్లో సోక్ చేసి తీసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ మనం డేట్స్ తీసుకొని ఫస్ట్ ఒకసారి ఏమంటారు రివర్స్లో తిప్పాలండి. అంటే చాప్ చేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవచ్చు. స్మూత్ పేస్ట్ చేయొద్దు, జస్ట్ పల్స్ ఇచ్చుకోవాలి. ఇలా రఫ్ పేస్ట్ అయిపోయింది కదా. మనం ఇంతకుముందు తీసుకున్న సీడ్స్ అన్ని ఇందులో యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. చియా సీడ్స్, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ పిల్లలు డైరెక్ట్ గా ఇస్తే తినరు కదా. మీరు అసలు చాక్లెట్ కూడా యాడ్ చేసుకోని అవసరం లేదండి. ఇదే ఒక బార్ లాగా ప్రిపేర్ చేసి కూడా పిల్లలకి ఇచ్చేసేయచ్చు. కాకపోతే చాక్లెట్ అంటే ఇష్టం ఉంటుంది కాబట్టి అట్లా సీడ్స్ అన్ని కలిపి మిక్స్ చేసి ఇలా వచ్చేస్తుంది. దీన్ని మనం ఒక బటర్ పేపర్ తీసుకొని నీట్ గా స్ప్రెడ్ చేసేసుకో. బటర్ పేపర్ ఒక బౌల్, ఒకటి ఏమంటారు ఏదన్నా ఒక ప్లాస్టిక్ బాక్స్ లో వేసుకొని దీన్ని స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇట్లా ఏంటంటే కంప్లీట్ గా సెట్ చేసేసుకోవాలండి. నీట్ గా సెట్ చేసేసుకొని ఒక 15 to 20 minutes మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ నేను మీకు చెప్తాను. మనం ఏంటంటే డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటే ఏంటంటే ఫస్ట్ కింద బౌల్లో వాటర్ పోసుకోవాలండి. ఆ తర్వాత పైన బౌల్లో మనం చాక్లెట్ అనేది ప్లేస్ చేసుకోవాలి. ఫస్ట్ వాటర్ బాయిల్ అవ్వాలి. వాటర్ బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు మనం ఇంకొక బౌల్ పైన పెట్టేసుకొని దాంట్లో డార్క్ చాక్లెట్ యాడ్ చేసేసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత ఇలా మెల్ట్ అవుతుంది. ఇంకొద్దిసేపు మెల్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. మనం చాక్లెట్స్ ప్రిపేర్ చేసుకుంటే మన ఇష్టం ఉన్న డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువ కావాలంటే అంత ఎక్కువ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదిగోండి, మనం ఇలా బాయిల్ చేస్తున్నప్పుడు నిదానంగా ఇలా మొత్తం కంప్లీట్గా మెల్ట్ అయిపోతుంది. ఇలా లూజ్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. మీకు కనుక లూజ్ కన్సిస్టెన్సీలోకి రాకపోతే కొంచెం పాలు యాడ్ చేసుకుంటే సరిపోతుందండి, ఈజీగా వచ్చేస్తుంది. మనం పిల్లలకు మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఇష్టమైన డ్రై ఫ్రూట్స్, ఎక్కువ డ్రై ఫ్రూట్స్, తక్కువ చాక్లెట్ అట్లా పెట్టి ప్రిపేర్ చేయొచ్చు. ఇదిగోండి, మన చాక్లెట్ అనేది ఇలా మెల్ట్ చేసేసుకున్నాం కదా. చూడండి, దీనిపైన మనం వేసేసుకోవాలి. ఇలా కంప్లీట్గా మనం ఏదైతే బేస్ ప్రిపేర్ చేసామో దానిపైన ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఆ సీడ్స్ అది వచ్చేసేయాలండి. ఇప్పుడు మనం ఏంటంటే కొన్ని ఇప్పుడు సీడ్స్ ఏవైతే తీసి పెట్టుకోవాలి కొన్ని ఇలాగా, ఇవి లైట్గా స్ప్రింకిల్ చేసేయాలి. అన్ని సీడ్స్, చియా సీడ్స్, పంప్కిన్ సీడ్స్ అన్ని ఇట్లా స్ప్రింకిల్ చేస్తే పిల్లలకు చూడడానికి పైన క్రంచీగా ఉంటాయి, ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. దీన్ని ఒక 2 hours మనం ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి, ఫ్రిడ్జ్లో కాదు, డీ ఫ్రిడ్జ్లో ఒక 2 hours పెట్టేసుకుంటే సరిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మనం ఇట్లా ఈజీగా డిమోల్డ్ చేసుకోవచ్చు అండి. అందుకని ఇట్లాంటివి యూజ్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది, ఎక్కువ కష్టం ఉండదు. ఇదిగోండి వచ్చేసింది. దీన్ని మనం పీసెస్గా కట్ చేసుకున్నాం.
బార్ షేప్లో పిల్లలకి ఇష్టం ఉన్నట్టు కట్ చేసి ఇచ్చేసేయచ్చండి. ఎందుకంటే మనం ప్రిపేర్ చేసుకున్నాం మన చాక్లెట్ కదా. కాకపోతే మరీ ఎక్కువ పోర్షన్ ఇవ్వకండి పిల్లలకి. హెల్తీగా కింద మొత్తం నట్స్, పైన చాక్లెట్. పిల్లలకు చూడడానికి పైన చాక్లెట్ కనిపిస్తుంది, కింద మొత్తం నట్సే కదండి. మనం ఫిల్ చేసేసాం కదా, ఆ నట్స్ ఉంటుంది. టేస్ట్ ఎలా ఉందో మా హస్బెండ్ తర్వాత మా చిన్న బాబు చూసి చెప్తారు. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్పినా అన్న ఎలా ఉందో. ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ ఉంది. బాగుంది, సూపర్.